నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రిజేష్ తీర్పుపై సుప్రీంలో టీ సర్కార్ పిటిషన్. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం. మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యాలుంటే చూపండి. రాహుల్ని డిమాండ్ చేసిన ఆప్, బీజేపీ. రేపటి వరకే పాత 500 నోట్లతో చెల్లింపులు. ఎల్లుండి నుంచి డిపాజిట్లకే పరిమితం. ఎస్పీ త్యాగి కస్టడీ 3 రోజుల పొడిగింపు. అగస్టా స్కామ్లో ప్రశ్నించనున్న సిబిఐ. త్వరలో భారత అమలు పొదిలోకి అగ్ని 5 పరీక్షకు సిద్ధమవుతున్న ఖండాంతర క్షిపణి. క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ కింద జిల్లాకు 3 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 93 కోట్ల రూపాయలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎంతో జరిగిన సమీక్షలో 2 నెలలుగా తాము ఎదుర్కొంటున్న అనుభవాలను వివరించారు కలెక్టర్లు. దీనిపై స్పందించిన సీఎం వారికి పలు సూచనలు చేశారు. భూమి స్వరూపం, స్వభావాన్ని బట్టి క్రాప్ కాలనీలుగా మార్చాలని ఆదేశించారు. జిల్లాల ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేయాలన్నారు. గద్వాలలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలను నివారించాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ హెడ్ క్వార్టర్స్, కోర్టుల సముదాయ నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్లాటకి దిగారు. తణుకు స్టేట్ బ్యాంక్లో నగదు చెల్లింపులు జరపడం లేదంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వారికి వైసీపీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. అయితే వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో రచరచగా మారింది. మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. దీంతో 2 పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే జోక్యం చేసుకున్న సిబ్బంది రాజకీయ పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు. తెలంగాణ సచివాలయం సి బ్లాక్ ఎదుట ఆందోళనకు దిగారు విద్యార్థి జేఏసీ నాయకులు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సి బ్లాక్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్టూడెంట్స్ ను అదుపులోనికి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇన్ని రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. సీఎం చంద్రబాబుకు ఇప్పుడు సహనం నశిస్తే తనకు 4 రోజుల క్రితమే సహనం నశించిందన్నారు. ప్రజల డిమాండ్లను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్ వస్తుందని స్పష్టం చేశారు విష్ణుకుమార్ రాజు. రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ కిందే వస్తుంది. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. దెర్ ఇస్ నో డౌట్ ఆన్ దాట్ అండ్ దెర్ ఇస్ నో అంబిగ్యూటీ అండ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆర్ సెకండ్ ఒపీనియన్. వీఆర్ వెరీ వెరీ క్లియర్. రైల్వే జోన్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఈస్ గోయింగ్ టు బి అట్ విశాఖపట్నం. మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రయోగం బెడిసికొట్టిందన్నారు సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఇది పేద మధ్యతరగతి ప్రజల పాలిట పెనుశాపంగా మారిందన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ధనవంతుల నల్లధనం బయటకు రాలేదని, కార్పొరేట్ సంస్థలకు ఈ విషయం ముందే తెలిసిపోయిందని ఆరోపించారు. డిజిటల్ మనీ నిర్ణయం కూడా సామాన్య ప్రజలకు భారంగా మారుతుందన్నారు చాడ. ప్రజా సమస్యలపై జనవరి, ఫిబ్రవరిలో సిపిఐ ఆధ్వర్యంలో అధ్యయన యాత్రలు చేపడతామని చెప్పారు చాడ వెంకటరెడ్డి. నోట్ల కష్టాలకు మరో ప్రాణం బలైంది. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఎస్బీఐ దగ్గర క్యూ లైన్లో నిలబడి మాజీ ప్రభుత్వోద్యోగి మృతి చెందాడు. సాంఘిక సంక్షేమ శాఖలో అటెండర్గా పనిచేసిన మౌలాలి ప్రతి నెల ఎస్బీఐలో 7,000 రూపాయల పెన్షన్ తీసుకుంటాడు. అయితే పెన్షన్ పడి 2 వారాలు అవడంతో రద్దీ తగ్గుతుందని భావించి అతను బ్యాంకుకు వచ్చాడు. అయినా జాంతాడంత క్యూ ఉండడంతో చేసేది లేక నిలుచున్నాడు. గంటలు గడుస్తున్న క్యూ ముందుకు జరగకపోవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన మధ్యలోనే మౌలాలి మృతి చెందాడు.
బ్యాంక్ కోసం డబ్బులు అడిగిపోయాడు. 4 గంటల క్యూలో నిలబడ్డాడు అతను. ఈ 4 గంటలు నిలబడటంలో ఆయన పల్స్ డౌన్ అయిపోయి బీపీ డౌన్ అయింది బాగా. అక్కడ నుంచే ఫోన్ చేస్తే మన వాళ్ళు ఒక అబ్బాయికి వెళ్ళి హాస్పిటల్ చూపించాడు. వాళ్ళేమో సీరియస్ అని చెప్పని ఏదో కండిషన్ చేసి గుంటూరు తీసుకెళ్ళమన్నారు. అక్కడ నుంచి బండిలో అంబులెన్స్లు వేసుకుని వెళ్తామంటే మధ్యదారిలోనే చనిపోయారు. 36 రోజులు దాటుతున్న సామాన్యులకు నగదు కష్టాలు తీరడం లేదు. ప్రతిరోజు బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికీ తమ కష్టాలు మారుతాయంటూ ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో సామాన్యుల అవస్థలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. గడిచిన 36 రోజులుగా కూడా పెద్ద నోట్ల కష్టాలు ప్రజల్ని వేడటం లేదు. ఇటు చిల్లర దొరక్క ప్రతి ఒక్కళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 36 రోజులుగా కూడా ప్రతిరోజు ఏటీఎంల వద్ద అలాగే బ్యాంకుల వద్ద కూడా క్యూ లైన్లలో నిలబడి ఏవైతే 2000 వస్తాయో ఏటీఎంల దగ్గర ఆ 2000 రూపాయల కోసం క్యూ లైన్లో ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే విజయవాడలో ఏ ఏటీఎంలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. మరి పని చేస్తున్న 1-2 ఏటీఎంల వద్ద ఈ విధంగా ప్రజలు లైన్లో బారులు తీరి కనిపిస్తున్నారు. ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? 2000 రూపాయలు వస్తుంది. ప్రాబ్లం చాలా కష్టంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఎన్నాళ్ళు ఇది మా డబ్బు మేము తీసుకోవడానికి ఎందుకు ఇంత వెయిటింగ్? ఒక 4 రోజులు వెయిట్ చేస్తాం, ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఆలోచించండి, చూసేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి దీని గురించి. 2000 రూపాయల నోటే వస్తుంది కదా. అదే 2000 రూపాయల నోట్ వస్తుంది. బయటకు వెళ్తే చేంజ్ ఎవరు? కనీసం 100s అన్నా మేనేజ్ చేయమనండి. 500s 100s అంతకంటే ఇంకేముంది? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? ఇంట్లో ఏది కావాలన్నా చిల్లర కావాలి, ఆ చిల్లర దొరకదు. వెయిట్ చేస్తున్నాం మేడం. మరి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కదా మీరు. జనరల్గా ఇప్పుడు టైం ఆఫీస్కి వెళ్ళాలి కానీ వదిలేసుకొని వచ్చామండి. నేను అడ్వకేట్ అండి, వెయిట్ చేస్తా ఉన్నాం. అది ఏంటి పరిస్థితి? అటు పక్క జాబ్ వదులుకొని ఇటు 2000 రూపాయల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ మీద జరుగుతుంది. ఆన్లైన్ ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి తెలుసు ఆన్లైన్? ఇవ్వండి 2000 కదా, 10,000 ఇవ్వండి. ఏటీఎంలో ఈ ప్రాబ్లం ఉండదు కదా. 2000 ఒక సంవత్సరం పెడతారా? 2000 ఎన్నాళ్ళు పెడతారు? 2000 ఒక టైం లేదా? ఒక పద్ధతి లేదా? ఆలోచించండి మీరైనా ఒకసారి. 2000 పెట్టారు, ఒక మనిషికి ఒక 6000 ఇవ్వండి, ఒక 7000 ఇవ్వండి. ఏటీఎం పెంచండి. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి స్టిల్ ఇవాళ వరకు 2000 కదా. ఎట్లా ఎన్నాళ్ళు ఇక ఒకసారి ఆలోచించండి. ఇక మొత్తం మీద మా డబ్బు మేము తీసుకోవడానికి అది కూడా రోజుకు 2000 రూపాయల లెక్క. ఇదేం లెక్క? ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నారు. మరికొంతమందితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి వస్తున్నాము. వైజాగ్ అంటే ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ ఈ 3 days బ్యాంకుల సెలవు వల్ల క్యాష్ చాలా ప్రాబ్లం అయింది. మళ్ళీ విజయవాడ అక్కడ ఫ్రెండ్స్ దగ్గర బదులు తీసుకొని రావాల్సి వచ్చింది. ఇక్కడ ఏమైనా మార్నింగ్ నుండి లైన్ కోసం అలా వెయిట్ చేస్తున్నాం. అది క్యాష్ ఇంకా 2000 లిమిట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. చేసే పని అయితే మోదీ గారు చేసే పని అయితే బాగానే ఉంది, కానీ మరి ఇది ఇంకా ప్రజలకు ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఇంకా క్యాష్ ఇంకా కనీసం ఒక 6000 వరకైనా ఫర్ ఏటీఎంలో ఇచ్చేటట్టు అయితే బాగుండేది. ఒకళ్ళు లీవ్ అన్నా లేదంటే పర్మిషన్ తీసుకొని వచ్చి ఏటీఎంల ముందు నిలబడుతున్నారు. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనీకి దొరకడం కష్టంగా ఉంది. ప్రతిరోజు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా అంటున్నారు. కేవలం చెప్పండి. రైట్స్ అని చెప్పేసి కోట్లలో చెప్తున్నారు. 2.5 crores 3 crores అని చెప్తున్నారు. అది కూడా న్యూ నోట్స్లోనే. ఈ విధంగా ఒక రోజుకి 2000 రూపాయలు లిమిట్ పెడితే ఇప్పుడు డిమానిటైజేషన్ అది ఇంప్లిమెంట్ చేసి ఒక దగ్గర 1 month కూడా 1 month 6 days అవుతుంది. అప్పట్లో 2.5 crores ఎలా వస్తాయి? 3.5 crores 4 crores ఎలా వస్తాయి వాళ్ళ దగ్గరికి? లిమిట్ 2000 రూపీస్ ఎలా వస్తాయి? 2.5 crores. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పోయి కంట్రోల్ పెట్టుకోవాలా. వాళ్ళ దగ్గర పోయేసి మిడిల్ క్లాస్ మీద పడితే ఎలా చెప్పు? పాపం ఎంతమంది జెంట్స్ ఓకే, లేడీస్ పరిస్థితి ఏంటి? హోల్డర్ అండి. ఇలా లేడీస్ కూడా లైన్లో జెంట్స్ మధ్య నుంచి తీసుకోవడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. సపరేట్ క్యూ పెట్టినా ఒప్పుకోవట్లేదు. దీనికి ఏదో విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. చిల్లర దొరికి ఎలా ఇబ్బంది పడుతున్నారు? చిల్లర కూడా తీసుకెళ్తుంటే ఎవరు తీసుకోవట్లేదండి. ఇక్కడ లైన్లో నుంచి మనీ తీసుకున్నా కానీ బయటకు వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. కాబట్టి 100s 500s అయినా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు, మీ అవసరాలన్నిటికీ 2000 రూపాయలు సరిపోవట్లేదండి. సరిపోవట్లేదు. రోజు ఇలా లైన్లో నుంచి పోవాల్సి వస్తుంది. రోజు తీసుకున్నా కానీ మంత్ మొత్తానికి సరిపోవట్లేదు. జాబ్కి కూడా లీవ్ పెట్టుకొని వస్తున్నారు. రోజు పర్మిషన్ అంటే ఆఫీస్లో కూడా తిడుతున్నారండి. ఎవరు ఇస్తారు రోజు పర్మిషన్? 1 hour 2 hours అంటే ఇస్తారు. రోజు డైలీ ఇక్కడికి వస్తే 3 hours కంపల్సరీ పడుతుందండి. రోజు పర్మిషన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. సో అందరూ కూడా లేడీస్ ఉన్నారు. లేడీస్ కూడా జాబ్ మానుకుని లేకపోతే పర్మిషన్ తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుందని అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇటు లేడీస్ జెంట్స్ సపరేట్ క్యూ లైన్ కాకుండా అందరూ కూడా ఇదే క్యూ లైన్లో నిలబడి తీసుకోవడం కొద్దిగా కష్టంగానే ఉందంటున్నారు. ఎండకి తట్టుకోలేక ఈ రకంగా బ్యాగులు అడ్డు పెట్టుకుని కూడా వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కనిగిరి నుంచి మేడం. హాస్పిటల్కి వచ్చాను.
హాస్పిటల్ నుంచి వచ్చాము, గంటల నుంచి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. అంటే హాస్పిటల్లో ఉన్నారా ఎవరైనా మీ వాళ్ళు? మా తమ్ముడు ఉన్నాడు మేడం, డబ్బులు అవసరమైంది అక్కడ వచ్చాము. ఇక్కడ నుంచి అక్కడి నుంచి అన్ని హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాను నడుచుకుంటా. డబ్బులు లేక ఏటీఎం మొత్తం తిరిగితే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఇక్కడ ఫుల్ అయిపోయింది. ఎక్కడ ఏటీఎం పని చేయట్లేదు? ఇక్కడ పని చేయట్లేదు మేడం, ఇదొకటే పని చేస్తుంది. ఇదొక్కడే పని చేస్తుంది. మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళది ఏదో ఒక ప్రాబ్లంతో ఇక్కడ వచ్చి నిలబడుతున్నారు. వేరే ప్లేసెస్ నుంచి ఇటు హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు హాస్పిటల్ నుంచి మనీ తీసుకోవడానికి అన్ని ఏటీఎంలు తిరిగి ఏటీఎంలు పని చేయకపోవడంతో ఈ ఒక్క ఏటీఎంలో మాత్రమే 2000 రూపాయల నోట్ రావడంతో ఇక్కడికి వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.